సూక్ష్మజీవుల వల్ల మొక్కల్లో కలిగే సాధారణ వ్యాధులు. సిట్రస్ క్యాంకర్, నిమ్మ గజ్జి అంటారండి. గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. బ్యాక్టీరియా దీనికి గల కారణం. గోధుమలో కుంకుమ తెగులు శిలీంధ్రాలలో వస్తుంది. గాలి విత్తనాల ద్వారా వ్యాపిస్తుంది. బెండకాయలో పసుపు ఈనెల మొజాయిక్ తెగులు. అలాగే ఇది వైరస్సు కీటకాల ద్వారా వ్యాపిస్తుంది. కొన్ని సూక్ష్మజీవుల వల్ల పాడైన ఆహారం తినడం వల్ల కూడా ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. దాన్నే మనం బొట్యులిజం పిలుస్తూ ఉంటారు. బొట్యులిజం. చూడండి, గోధుమ ఆకుపైన కుంకుమ చల్లినట్లు కనిపిస్తుంది, గమనించారా? సిట్రస్ క్యాంకర్, నిమ్మ గజ్జి అంటాం తెలుగు వర్షన్లో. సిట్రస్ క్యాంకర్ని దేని ద్వారా వస్తుంది? సరే, బ్యాక్టీరియా వల్ల సిట్రస్ క్యాంకర్ వస్తుంది. ఇది వ్యాప్తి ఎలాగా? గాలి ద్వారా వ్యాప్తి. గోధుమలో తెగులు పేరు కుంకుమ. దేని ద్వారా వస్తుంది? శిలీంధ్రాల ద్వారా. ఎలా వ్యాపిస్తుంది? విత్తనాల ద్వారా లేదా గాలి ద్వారా. బెండకాయలో ఎల్లో కార్క్ వీన్ అంటాం, పసుపు ఈనెల మొజాయిక్. ఈనెల పసుపుగా ఉంటాయి సార్, చిత్రవర్ణ రంగులుగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది వైరస్ వల్ల కీటకాల వల్ల కూడా వ్యాప్తి చెందుతుంది. కొన్నిసార్లు నిలవ ఉన్న ఆహార పదార్థంపై బ్యాక్టీరియా సోకినట్లయితే అలాంటి పాయిజన్ ఫుడ్ తింటే మన ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. జీర్ణ వ్యవస్థ బాగా దెబ్బతింటుంది కూడా. ఇలా సూక్ష్మజీవుల వల్ల పాడైన ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. కుంకుమ చల్లినట్టు కనిపించట్లా, ఇదే గోధుమ కుంకుమ తెగులు. ఇది సిట్రస్ క్యాంకర్ అంటారు దీన్ని. మానవుల్లో కలిగే వ్యాధి, దాన్ని కలిగేసే బ్యాక్టీరియా, వ్యాప్తి చెందే విధానం, దానికి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి. ఇక్కడ వ్యాధుల గురించి ఒక కోలం ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ ఆ వ్యాధి పేరేంటి, దేనివల్ల కలుగుతుంది? వ్యాధి జనకం అంటాం దాన్ని. వ్యాధిని కలిగించేదాన్ని వ్యాధి జనకం. వ్యాధులను వ్యాప్తి చేసే వాటిని వాహకం అంటాం దీన్ని. అయితే ఇక్కడ ఇంత గాలికి వాటి వాహకం అంటారు. వ్యాప్తి చెందడానికి ఉపయోగించే ఒక అంటువ్యాధులు అంటాం వాటిని, అంటువ్యాధులు. నివారణ చర్యలు అంటాం వీటిని. ఏమంటాం? నివారణ చర్యలు. మానవుల్లో కలిగే ఫస్ట్ వ్యాధి క్షయ. చెప్పా మీకు ఇందాక, బ్యాక్టీరియా వల్ల వస్తుంది అని. దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? గాలి ద్వారా. దీనికి ఆన్సర్ ఏంటంటే రోగిని పూర్తిగా వేరుగా ఉంచాలి. రోగి యొక్క వ్యక్తిగత వస్తువులను ఇతరుల నుంచి దూరంగా ఉంచాలి. తగిన వయసులో టీకాలు వేయించాలి. ఈ ప్రికాషన్స్ క్షయకు వాడతారు. తట్టు అనేటువంటిది వైరస్ వల్ల మనకు వస్తుంది, గాలి ద్వారా వ్యాపిస్తుంది. సేమ్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చికెన్ పాక్స్, ఇది వైరస్ వల్ల వస్తుంది, గాలి ద్వారా వ్యాపిస్తుంది. పక్కన ఉన్న అమ్మవారు ఉన్న వ్యక్తిని తాకినా సరే మనకి ఖచ్చితంగా వస్తుంది. సేమ్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పోలియో వైరస్ వల్ల మనకు వస్తుంది, గాలి లేదా నీటి ద్వారా వ్యాపిస్తుంది. సేమ్ జాగ్రత్తల్ని మనం దీనికి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కలరా, టైఫాయిడ్, హెపటైటిస్ ఏ, మలేరియా. కలరా, విబ్రియో కలరే అనే బ్యాక్టీరియా. కలరాని విబ్రియో బ్యాక్టీరియా వల్ల వస్తుంది. నీరు, ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రత, మంచి శుభ్రమైన అలవాట్లు కలిగి ఉండాలి. బాగా ఉడికించిన ఆహారం తీసుకోవడం, అలాగే కాచి చల్లార్చిన వాటర్ తీసుకోవాలి. టీకాలు వేయించుకోవాలి. అంటే మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలి. సమయానికి వ్యాక్సిన్ వేసుకోవాలి. టైఫాయిడ్, ఇది సాల్మొనెల్లా టైఫాయిడ్ అని చూపించాను, బ్యాక్టీరియా వల్ల. కలుషిత నీటి వల్ల స్ప్రెడ్ అవుతుంది. సేమ్ అవే మనం ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. హెపటైటిస్ ఏ వైరస్ వల్ల మనకి వస్తుంది, నీటి వల్ల స్ప్రెడ్ అవుతుంది. కాచి చల్లార్చిన నీటిని తాగడం, టీకాలు వేయించుకోవడం. మలేరియా ప్రోటోజోవా వల్ల వస్తుంది, దోమల వల్ల వ్యాపిస్తుంది. ప్రోటోజోవా వల్ల మనకి ఎంటర్ అవుతుంది, దోమల వల్ల స్ప్రెడ్ అవుతుంది. దీనికి దోమతెరలు నివారణలో ఉపయోగించడం, కీటక సంహారకాలను పిచికారు చేయడం, పరిసరాల్లో నీరు నిల్వకుండా చేసి దోమల సంతానోత్పత్తి నియంత్రించడం. సూక్ష్మజీవుల వలన మొక్కలలో కలిగే సాధారణ వ్యాధులు. మొక్కలకు సోకే వ్యాధులు, వ్యాధికారక సూక్ష్మజీవి వ్యాప్తి చెందే విధానం. సిట్రస్ క్యాంకర్ బ్యాక్టీరియా వల్ల మనకు వస్తుంది, గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది. గోధుమలో కుంకుమ తెగులు, శిలీంధ్రాల వల్ల మనకి గోధుమకి కుంకుమ చల్లినట్టుగా వ్యాధి వస్తుంది, గాలి విత్తనాల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. బెండకాయలో పసుపు ఈనెల మొజాయిక్ తెగులు, వైరస్ వల్ల దీనికి వ్యాధి సోకుతుంది, కీటకాల ద్వారా వ్యాధి వ్యాప్తిస్తుంది. ఇవి వ్యాధులు దేనివల్ల కలుగుతాయి, ఏ విధంగా వ్యాప్తి చెందుతాయి అనేటువంటి కాన్సెప్ట్ కూడా చెప్పడం జరిగింది. రైట్, ఆహారం విషతుల్యం కావడం, ఫుడ్ పాయిజనింగ్. కొన్ని సూక్ష్మజీవుల వలన పాడైన ఆహారం, అంటే ఆహారం పాడవుతుంది. అలాంటి పాడైన ఆహారం తినడం వల్ల మనకి ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. అంటే ఫుడ్ వెళ్తుంది కాబట్టి ఏం పాడవుతుంది? జీర్ణాశయం, పేగులు, స్టమక్, ఇంటెస్టైన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట.
మన ఆహారంపై అభివృద్ధి చెందే సూక్ష్మజీవులు కొన్నిసార్లు విష పదార్థాలను కూడా ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఆహారాన్ని విషపూరితం చేయడం వల్ల అస్వస్థత, కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు. ఆహారాన్ని పాడవకుండా నిరోధించడానికి వాటిని సంరక్షించడం ఖచ్చితంగా అవసరం. వాటిని సంరక్షణ కోసం వాటిని ఖచ్చితంగా ముఖ్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ఇదిగోండి, మనం ఫుడ్ తీసుకునేటువంటి విధానం ఇదే కదా, జీర్ణాశయం ఇది. దీనిలో ఈ బ్యాక్టీరియాలు డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. అబ్డామిన్ క్రాంప్స్, నాజియా వికారం, డయేరియా అతిసార వ్యాధి, డిజినెస్ తలతిరుగుతూ ఉంటుంది, ఫీవర్, జ్వరం, వాంతులు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే విషపూరితం. ఆహారంపై అభివృద్ధి చెందిన సూక్ష్మజీవులు విష పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల వచ్చేటువంటి సిమ్టమ్స్ ఏంటి? కడుపు నొప్పి, వికారం, అతిసార వ్యాధి అంటే మోషన్స్ అవుతూ ఉంటాయి, డిజినెస్ తల తిరుగుతూ ఉంటుంది, ఫీవర్, జ్వరం, వామిటింగ్, ఇవన్నీ కూడా దానికి ఎగ్జాంపుల్గా మనం చెప్పచ్చు. ఆహారాన్ని నిల్వ చేసే పద్ధతులు. రసాయన పద్ధతి. సాధారణంగా ఉప్పు, వంట నూనెలు సూక్ష్మజీవుల పెరుగుదల నిరోధించడానికి ఉపయోగించే రసాయనాలు, అందువల్ల వీటిని నిల్వ చేసే పదార్థాలు అంటారు. అంటే ఆహార పదార్థాలు పాడవకుండా నిల్వ చేయడానికి ప్రిజర్వేటివ్స్ ఉంటాయన్నమాట. ఆ ప్రిజర్వేటివ్స్ని ఏమంటారు? నిల్వ చేసే పదార్థాలు. ఎగ్జాంపుల్ సోడియం బెంజోయేట్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్ అనేవి జామ్లు, స్క్వాష్లు ఎక్కువగా నిల్వ చేయడానికి వాడేటువంటి కొన్ని పదార్థాలు. క్లియర్, అది ఇంపార్టెంట్ అండి. అంటే ఎటువంటి కెమికల్స్ యూజ్ చేసి మనం నిల్వ చేయొచ్చు అంటే జనరల్గా అయితే ఉప్పు, వంట నూనెలు కలిపి కొన్నిసార్లు ఊరగాయలు చూసారా, ఊరగాయలు వాటిని చేస్తుంటారు అనమాట. సూక్ష్మజీవుల పెరుగుదల నిరోధించడానికి ఉపయోగిస్తే కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ ఏమన్నా మనం నిల్వ చేసే పదార్థాలు లేదా ప్రిజర్వేటివ్స్ అన్నారు. ఎగ్జాంపుల్ సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్, ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సాధారణంగా ఉప్పుతో నిల్వ చేయడం. మాంసము, చేపలను నిల్వ చేయడానికి ఉప్పుని ఎప్పటి నుంచో వాడుతున్నారు. అనాదికాలంగా వాడుతున్నటువంటి పద్ధతి. మాంసాలని, చేపలు నిల్వ చేయడానికి ఉప్పును వాడుతున్నారు. పొడి ఉప్పు కలపడం వల్ల బ్యాక్టీరియా పెరుగుదలని నిరోధిస్తుంది. అంటే ఉప్పు కలపడం వల్ల ఏమవుతుంది? బ్యాక్టీరియా పెరగకుండా ఆగిపోతుందండి. బ్యాక్టీరియా పెరుగుదల నిరోధించేటువంటి ఒక ముఖ్యమైన ప్రొడక్ట్ ఏంటి? సాల్ట్. ఉసిరి, పచ్చి మామిడి, చింతపండు మొదలైన వాటిని కూడా నిల్వ చేయడానికి వాడతారు. ఇంకా ఉసిరికాయలు కానీ, పచ్చి మామిడి కానీ, చింతపండు కానీ, వీటిని కూడా నిల్వ చేయడానికి ఏం వాడతారు? ఉప్పును వాడతారు. క్లియర్. సో ఉప్పు వల్ల అంత అడ్వాంటేజ్ ఉంటాయన్నమాట. క్లియర్. సాల్ట్. రైట్. చక్కెరతో నిల్వ చేయడం. జాములు అంటే కొన్ని ఉప్పుతో నిల్వ చేస్తారు, కొన్నేమో షుగర్తో. జామ్లు, జెల్లీలు, స్పామ్లు. జామ్లు, జెల్లీలు, స్పామ్లు చక్కెర కలపడం ద్వారా నిల్వ చేస్తారు. అంటే వీటికి స్పామ్స్ చక్కెర కలుపుతూ ఉంటారు. ఈ చక్కెర ఏం చేస్తుందంటే తేమ శాతాన్ని తగ్గిస్తుంది, బ్యాక్టీరియా పెరుగుదలని నిరోధిస్తుంది, తేమను తగ్గించేస్తుంది, అలాగే బ్యాక్టీరియా పెరుగుదల నిరోధిస్తుంది. అలాగే నూనె, వెనిగర్ నిల్వ చేయడం, ఇది కూడా చెడిపోకుండా నిల్వ చేయొచ్చు. ఎందుకంటే బ్యాక్టీరియాలు ఈ వాతావరణం నిల్వ చేయలేవు, కూరగాయ నిల్వ ఉండలేవు అందులో. అంటే బ్యాక్టీరియాలు పెరగకుండా ఇవి కూడా వాడతారండి. ఏవి? వెనిగరు, నూనె. బ్యాక్టీరియాలు వాతావరణం అంటే ఎగ్జాంపుల్ కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం ఈ పద్ధతి ద్వారా నిల్వ చేస్తారు. కూరగాయలు, వెనిగర్ ద్వారా, పండ్లు, చేపలు, మాంసం. అంటే కొన్నింటికి ఉప్పును వాడతారు, కొన్నింటికి చక్కెరను వాడతారు, కొన్నిసార్లు నూనె, వెనిగర్ వాడతారు. ఇలా కూడా చేయొచ్చు. ఎందుకంటే వెనిగర్ ఆహార పదార్థాల నిల్వ ఎగ్జాంపుల్ చూడొచ్చు మనం. లూయిస్ పాస్చర్, ఈయన మనకి ఎప్పటి నుంచో బాగా వింటున్నటువంటి పేరు ఇది. సూక్ష్మజీవశాస్త్రంలో ఎన్నో సేవలు ఈయన అందించాడు కూడా. వేడి చేయడం, శీతలీకరించడం, వేడి చేయడం, తర్వాత చల్లబరచడం. మరగబెట్టడం వలన అనేక సూక్ష్మజీవులు నశిస్తాయి. వేడి చేయడం వలన అనేక సూక్ష్మజీవులు నశిస్తాయి. ఆహారాన్ని రిఫ్రిజిరేటర్లో ఉంచడం వలన తక్కువ ఉష్ణోగ్రత సూక్ష్మజీవుల పెరుగుదల నిరోధిస్తుంది. పాలను వేడి చేసే పద్ధతి వినే ఉంటారు. ఆ తర్వాత వాటిని రిఫ్రిజ్లో కూడా ఉంచుతాం మనం. ఇలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా ఈ సూక్ష్మజీవులు పెరుగుదల ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. అంటే మైనస్ టెంపరేచర్లో ఇవి పెరగలేవు, బాగా వేడి చేసినా చనిపోతాయి. కాబట్టి అది కూడా పద్ధతి. పాశ్చరైజేషన్ లూయి పాశ్చర్ ఈ పద్ధతి ప్రవేశపెట్టాడు కాబట్టి ఈ పద్ధతికి పాశ్చరైజేషన్ అంటారు. 70 డిగ్రీల వేడి వద్ద ఒక 15 నుంచి 30 సెకండ్ల పాటు వేడి చేసి ఆ తర్వాత చల్లబరుస్తారు. అలా చేయడం వల్ల సూక్ష్మజీవులు పూర్తిగా
నిరోధించబడతాయి, పెరగవు కూడా. ఎంత టెంపరేచర్ అండి? హై టెంపరేచర్ 70 డిగ్రీలు. 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కనీసం 10 నుంచి 30 సెకండ్ల పాటు వేడి చేస్తే ఆ తర్వాత చల్లబడి నిల్వ చేస్తే చాలు. ఇందులో సూక్ష్మజీవుల పెరుగుదల నిరోధించబడుతుంది. ఇది ఎవరు కనుగొన్నారు? లూయి పాస్చర్ కాబట్టి దీన్ని పాస్చరైజేషన్ అని చెప్తుంటారు. నిల్వ ప్యాకింగ్. డ్రై ఫ్రూట్స్, కూరగాయలు ఇవి కూడా సూక్ష్మజీవుల దాడిని తట్టుకోవడానికి గాలి తగలకుండా బిగుతైన సీల్ చేయబడిన ప్యాకెట్లో విక్రయిస్తుంటారు. మరి డీమార్ట్కి పోయినా ఇలాగే ప్యాక్స్ ఉంటాయి. అంటే ఎయిర్ టైట్ కంటైనర్స్, అంటే ఎయిర్ వెళ్లకుండా, గాలి వెళ్లకుండా ఉండేటువంటి కొన్ని ప్యాకింగ్ అంటామట. సో డ్రై ఫ్రూట్స్ అని ఇలాగే ఉంటాయి. తరువాత నత్రజని స్థాపన, నైట్రోజన్. సో రైజోబియం అనే బ్యాక్టీరియా చిక్కుడు జాతి మొక్కల్లో నత్రజని స్థాపనలో పాల్గొంటుంది. ఇంత మీకు చెప్పానండి, కొన్నిసార్లు వాతావరణంలో నత్రజని నేరుగా వాడుకోలేవు. అలాంటప్పుడు సూక్ష్మజీవులు కొన్ని రైజోబియం బ్యాక్టీరియాలు చిక్కుడు జాతి, అంటే వేరుశెనగని మెలిమరి చెప్పాను మీకు. వేరుశెనగ బొడిపెల్లో ఉంటాయి కూడా, ఈ బొడిపెల్లో ఉండేటువంటి బ్యాక్టీరియా ఇదే సార్. ఇది నత్రజనిని స్థాపించి మొక్కకు అందిస్తుంది. కాబట్టి అంటే బీన్స్ అంటే చిక్కుడు జాతి, బఠానీ కూడా ఈ పప్పు జాతి మొక్క. బీన్స్, బఠానీ జాతుల్లో ఈ రైజోబియం సహజీవనం చేస్తుంది, వాటికి నత్రజని అందిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మెరుపుల వల్ల కూడా నత్రజని స్థాపన జరుగుతుంది. ఇది ఒక భౌతిక పద్ధతి. ఇదేంటంటే జీవ పద్ధతి, అంటే సూక్ష్మజీవుల ద్వారా నత్రజని మొక్కలకు అందిస్తుంది. ఇదేంటిది? భౌతిక పద్ధతి. మెరుపుల ద్వారా వాతావరణం నత్రజని వర్ష రూపంలో కింద పడుతుంది. ఆ వచ్చిన నత్రజని మొక్కలకి మృతికలో చేరిన తర్వాత మొక్కలు అందుకుంటాయి. ఇది భౌతిక పద్ధతి, ఇది జైవిక పద్ధతి. తరువాత నత్రజని వలయము. మీకు ఎన్నోసార్లు చెబుతూ ఉంటాను సార్, వాతావరణంలో నత్రజని శాతం ఎంత? 78% అండి. ఈ నత్రజని చాలా వాటికి అవసరం. జీవుల మాంసకృత్తులు, పత్రహరితము, కేంద్రకామ్లాలు, విటమిన్లు నత్రజని ముఖ్య భాగం. కేంద్రకామాలు తీసుకుంటే DNA, RNA, అందులో కూడా నైట్రోజన్ ఉంటుంది. పత్రహరితం నిర్మాణంలో కూడా నైట్రోజన్ ఉంటుంది. ప్రోటీన్ తయారవ్వాలంటే ముఖ్యమైన మూలకం కూడా నైట్రోజనే. అలాంటి నైట్రోజన్ని వాడుకోవడానికి వాతావరణ నైట్రోజన్ రకరకాలుగా జీవరాశులు పొందుతూ ఉంటాయి. మరి చెప్పండి మీకు, వాతావరణ నత్రజని మొక్కలు కానీ జంతువులు కానీ నేరుగా తీసుకోలేవు, ఆ ఎబిలిటీ ఉండదు. మెరుపుల ద్వారా కిందకి చేరడం, లేకపోతే సూక్ష్మజీవులు వాటిని తీసుకొచ్చి మొక్కకు అందించడం రకరకాల పద్ధతిలో వెళుతూ ఉంటాయి. నేలలో ఉండే కొన్ని బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు వాతావరణంలో నత్రజని గ్రహించి నత్రజని సమ్మేళనగా మార్చి నేలలో స్థాపన చేస్తాయి. ఏదో చెప్పాము కిందాక. సూక్ష్మజీవులు వాతావరణంలో ఉన్న నత్రజని తీసుకుని ఆ సూక్ష్మజీవులు అంటే ఏంటి? బ్యాక్టీరియా అంటే రైజోబియం లాంటివి, నీలాకుపచ్చ శైవలాలు ఈ నైట్రోజన్ని నైట్రేట్స్గా సమ్మేళనాలు అంటే ఏంటి? అంటే మొక్కలు అందుకోవడానికి అనుకూలంగా ఉండే రూపం ఆ సమ్మేళనాలు నైట్రేట్స్ అంటాం. అవి మొక్కలకు అందిస్తూ ఉంటాయి. క్లియర్? ఇవి సైనోబాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం మనం. ఇదిగోండి ఇక్కడ సైకిల్ కూడా ఇవ్వడం జరిగింది, నత్రజని వలయము అని. ఈ నత్రజని వలయము ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. వాతావరణ నత్రజని, మెరుపుల వలన వచ్చేటువంటి నత్రజని, ఇది డైరెక్ట్గా నేలలోకి వెళ్ళిపోతుంది. ఇది భౌతిక పద్ధతి అని చెప్పాము మనం. అలా కాకుండా బ్యాక్టీరియా వల్ల కూడా కొన్ని వస్తాయి, అదే సైనోబాక్టీరియా. ఇవన్నీ ఆ సమ్మేళనగా మార్చి చెప్పాక, సమ్మేళనాలు అంటే ఏంటి? నైట్రేట్స్గా మారుస్తూ ఉంటాయి. అలా మొక్కలు వీటిని గ్రహిస్తూ ఉంటాయి. అలాగే కొన్నిసార్లు మొక్కలను జంతువులు తినడం వల్ల, ఆ జంతువులు విసర్జించిన పదార్థాల వల్ల కూడా, ఆ జంతువులు చనిపోయిన తర్వాత కూడా అందులో ఉన్న నైట్రోజన్ కూడా మళ్ళీ మృతికలో చేరిపోతుంది. అవి మొక్కలు వాడుకుంటూ ఉంటాయి అన్నమాట. ఈ మృతికలో నైట్రోజన్ మళ్ళీ బ్యాక్టీరియాలు విచ్ఛిన్నం చేసి వాయు రూపంలో వాతావరణం విడుదల చేస్తూ ఉంటాయి అన్నమాట. థియోబాసిల్లస్ డీనైట్రిఫికన్స్ అని అంటాం మనం. డీనైట్రిఫికన్స్ అంటే ఏంటి? నత్రజనిని మళ్ళీ వాయు రూపంలో బయటికి పంపిస్తూ ఉంటాయి. ఈ విధంగా వాతావరణం నుంచి మృతికలోకి, మృతిక నుంచి మొక్కల్లోకి, మొక్కల నుంచి జంతువుల్లోకి, జంతువుల నుంచి మళ్ళీ మృతికలోకి, మృతిక నుంచి మళ్ళీ వాతావరణంలోకి, ఇలా వాతావరణంలో నత్రజని వలయం అనేటువంటిది ఇలా ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. ఒకసారి నత్రజని ఉపయోగకరమైన సమ్మేళనగా మారిన తర్వాత నేల నుండి మొక్కల వేరే వ్యవస్థ ద్వారా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు అదే చెప్పాం మనం. అంటే సూక్ష్మజీవులు వీటిని సమ్మేళనాలుగా మార్చిన తర్వాత, సమ్మేళనాలు అంటే నత్రజని సమ్మేళనాలు అంటే నైట్రైట్స్గా మార్చడం. ఇవేంటంటే మొక్కలకు అనుకూలంగా ఉండేటటువంటి రూపం అనమాట. ఇవి మారుస్తాయి. ఈ మొక్కలు ఏం చేస్తాయి? వేరే వ్యవస్థ వీటిని వాడుకుంటుంది.
తర్వాత మొక్కల్లో ప్రోటీన్లు ఇతర సమ్మేళనాల సంశ్లేషణ కోసం నత్రజని ఉపయోగించి ఈ నత్రజని తీసుకుని ఏం చేస్తుంది ఆ బాడీలో ప్రోటీన్ తయారు చేసుకోవాలి, హార్మోన్ తయారు చేసుకోవాలి, రకరకాల అవసరాలకి ఈ తీసుకున్న నైట్రోజన్ ఆ మొక్క వాడుకుంటూ ఉంటుంది. క్లియర్. ఈ ప్రోటీన్లు ఇతర నత్రజని సమ్మేళనాలు మొక్కలకు ఆహారంగా తీసుకునే జంతువులోకి చేరతాయి. ఇంకా చెప్పాను కదా, మొక్కలను ఆహారంగా ఈ ప్రోటీన్లు మొక్కలు తయారవుతాయా, ఈ ప్రోటీన్లు మొక్కలు తయారైన తర్వాత ఈ మొక్కల జంతువులు ఆహారం తీసుకుంటాయి. మరి మొక్కల జంతువు చనిపోయిన తర్వాత మన మట్టిలో కలిసిపోతాయి. ఈ మట్టిలో కలిసిపోయిన నత్రజని వ్యర్థాలను మళ్ళీ మొక్కలు ఉపయోగించుకుని మొక్కలు నైట్రోజన్గా వాడుకుంటాయి. అంటే జంతువుల నుంచి మట్టిలోకి మళ్ళీ మొక్కల నుంచి జంతువులోకి, అంటే మొక్కలు, జంతువులు, మట్టి ఈ మూడింటి ద్వారా కూడా నత్రజని సైకిల్ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఆ విధంగా కూడా ఇతర బ్యాక్టీరియా వాటిలో కూడా కొంత భాగాన్ని నత్రజనిగా మార్చి తిరిగి వాతావరణంలోకి మారుస్తుంది. నేను చెప్పాను మీకు థయోబాసిల్లస్ డీనైట్రిఫికెన్స్ అని. మృత్తికలో ఉన్న నైట్రోజన్ సమ్మేళనాలు కూడా వాయురూపమైన నైట్రోజన్గా మార్చి వాతావరణం విడుదల చేస్తూ ఉంటాయి. ఫలితంగా వాతావరణ నత్రజని శాతం ఇంచుమించు మళ్ళీ స్థిరంగా ఉంటుంది. అంటే మృత్తిక నుంచి వాతావరణం మొక్కల్లోకి వెళుతుంది, మృత్తికలోంచి నైట్రోజన్ మళ్ళీ మొక్కల్లోకి వెళుతుంది, మృత్తికల్లోంచి నైట్రోజన్ మళ్ళీ వాతావరణంలోకి వెళుతుంది, వాతావరణం నుంచి మళ్ళీ నైట్రోజన్ మళ్ళీ మృత్తికలోకి వస్తుంది. కాబట్టి నత్రజని వలయము సరైన సమయానికి అన్ని స్థానాల్లో చేరుకుంటుంది. కాబట్టి వాతావరణంలో స్థిరంగా ఉంటుంది అనేటువంటిది ఇంపార్టెంట్ అండి.